హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్. సో ఎన్నో రకాల కథతో ఎంతోమంది ఆర్టిస్టులు మారుతూ వస్తున్నటువంటి ఈ చిన్ని సీరియల్ చివరికి వసుధార రాకతో కొత్త మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు చిన్ని మధు ఇద్దరూ ఒక్కరేనన్న విషయం మహికి తెలిస్తే ఏం జరుగుతుందా, అసలు ఇది ఎలా తెలుస్తుంది, ఎవరి ద్వారా తెలుస్తుంది, తెలిస్తే ఏమవుతుంది, మధుని ఉంచుతాడా ఉంచడా, ఇలా ఎన్నో రకాలైన ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతూనే ఉన్నాయి. అందుకే వాటన్నిటికీ సమాధానంగా ఈరోజు సీరియల్ అయితే ఉండబోతుంది. ఇక కొత్త కథనంతో అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మధు చిన్ని ఇద్దరు ఒకరన్న విషయం మహికి తెలిసిపోయింది. మరి తెలిసిపోయిన మహి ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు కదా. మరి ఏం చేశాడు, మధు ఎక్కడికి వెళ్ళింది, తనేం చేయబోతుంది, వీటన్నిటి గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం. ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మహి అన్న మాటలకి ఇక మహి అయితే, ఏంటి మధు నువ్వు అసలుకి, నేను ఇన్ని రోజులుగా నువ్వే అంటే నాకు చిన్ని మీద ఉన్నటువంటి ప్రేమని ఎన్నోసార్లు నీతో చెప్పాను, అప్పుడు కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు, సరే అని చెప్పేసి దాని తర్వాత నేను మధు మా అమ్మ అంటే మధు వాళ్ళ అమ్మగారు మా అమ్మని చంపేసిందన్న విషయం తెలిసి చిన్ని నేను ఎంతగా ద్వేషించానో అది కూడా నేను నీతోనే చెప్పుకున్నాను. అయినా కానీ నువ్వు నోరు విప్పలేదు. అంటే ఇవన్నీ కావాలనే చేసావు కదా. సో నీకన్నీ తెలిసి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి నన్ను మోసం చేసావు నువ్వు. ఇక దాని తర్వాత మొన్న గుడిలో జరిగింది, నువ్వు నేను ఇద్దరము దాంట్లో స్టక్ అయిపోతే వాళ్ళంతా కలిసి మన ఇద్దరికి పెళ్లి చేస్తున్నారన్నప్పుడు కూడా నువ్వు చెప్పలేదు నాకు నేనే చిన్ని మధు ఇద్దరం ఒక్కరేనన్న విషయం. అంటే ఇక నువ్వు అన్నీ కావాలనే చేస్తున్నావు కదా. లేదు నేను రోజ్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, లేకపోతే లవర్స్ డే అని, ఇలా వ్యాలంటైన్స్ డే అని నేను నేను నీ కోసం ఎన్నో చేస్తున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు కూడా నువ్వు నాకు ఏ విషయము చెప్పలేదు, నేనే చిన్ని అనే విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఇద్దరికి ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేశారు. ఆ రోజు నువ్వేం చెప్పలేదు. మన ఇద్దరిని కలిపి ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు నువ్వేం చెప్పలేదు. ఎన్నో సందర్భాలు ఉన్నాయి చిన్ని మధు నేను ఒక్కరమే అన్న విషయం చెప్పడానికి. కానీ నువ్వు ఎప్పుడు ఏ విషయం చెప్పకుండా ఇప్పటి వరకు ఇలాగే ఉన్నావు. అంటే నువ్వు కావాలని ఇదంతా చేసావు కదూ, సో నన్ను మోసం చేద్దామని నువ్వు ఇవన్నీ చేసావు కదా అని చెప్పి అంటుంటాడు. అది లేదు, కాదు మధు, కాదు మహి, నేను అలా చేయలేదని తను చెప్తున్నా కానీ అస్సలు వినిపించుకోడు అనమాట. ఇక నాగవల్లి అలాగే దేవ, ఇక వాళ్ళ శ్రేయ వాళ్ళ అమ్మ, వీళ్ళు నలుగురు మాత్రం నవ్వుకుంటూ భలే సంతోషపడుతుంటారు. అబ్బా వీళ్ళిద్దరు విడిపోయారా బాబోయ్, ఇక అసలుకి హ్యాపీగా ఉంటుంది మనకు అని చెప్పేసి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక మధు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బాధపడుతూ టెన్షన్ పడుతూ, ఇక నువ్వే చిన్నివి మధు అన్న విషయం నాకు చెప్పకుండా నువ్వు దాచిపెట్టినందుకు నిజంగా నీకు ఎలాంటి శిక్ష వేయాలి అంటూ ఉంటే, ఇక వీళ్ళు వచ్చేసి బాబు ప్లీజ్ బాబు నువ్వు అలా అనకు, నీకు దండం పెడతాను, తను నిన్నేమీ మోసం చేయలేదు, నీ మీద ఒట్టు అని చెప్పి చెప్తూ ఉంటే, ఒట్ట మీరు అసలు మాట్లాడబాకండి, మీకు కూడా తెలుసు కదా మీ కూతురు చిన్ని కాదు, చిన్ని మధు ఇద్దరు ఒకరేనన్న విషయం తెలిసి కూడా మీరు కూడా చెప్పలేదు చూడండి. నాకు ఇంకా అసలుకి మీ మొహం చూడాలంటేనే చాలా విసుగు అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపం వేస్తుంది, అసలు నా ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక దాని తర్వాత వచ్చేసి, నువ్వు కావాలనే ఆ గుడిలో కూడా నేను మళ్ళీ నీ కోసం వెనక్కి తిరిగి వచ్చి ఇలా కావాలనే ప్లాన్ చేసావా, నేను తిరిగి రావడం, మన ఇద్దరు ఒంటరిగా ఉండడం, ఆ ఊర్లో వాళ్ళంతా కలిసి నేను నీకు తాళి కట్టేటట్టు చేయడం, ఇదంతా నీ ప్లానే నా మధు అని చెప్పేసి అంటాడు. అది కాదు, నేను అసలు ఏ ప్లాను చేయలేదు, ప్లీజ్ నన్ను నమ్ము అంటే, నేను నిన్ను నమ్మాలా, నిన్ను అసలుకి ఇక నా జీవితంలో నమ్మను. అయినా కానీ మా అమ్మని చంపింది మీ అమ్మే నేను తెలిసి, నేను చిన్ని మీద అంత ద్వేషంగా ఉన్నానని తెలిసి కూడా నువ్వు ఏ విషయం చెప్పలేదనంటే నాకు అర్థమైపోతుంది నీవు ఎట్లాంటి దానివో. సో నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో అసలుకి ఇక్కడి నుంచి అని చెప్పేసి, ఇక తనని జుట్టు పట్టుకొని, ఇక తనని మెడ పట్టుకొని బయటికైతే తీసుకువెళ్తాడు. ప్లీజ్ మ్యాడీ నన్ను వదులు మ్యాడీ, ప్లీజ్ మ్యాడీ అని చెప్తున్నా కానీ ఇక అస్సలు ఊరుకోడనమాట. ఇక బయటికి లాక్కొని వెళ్ళి బయట అయితే కింద పడేస్తాడు. ఇక దాన్ని చూసి వీళ్ళంతా రిమైనింగ్ వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా ఇది కదా మనకు కావాల్సింది, మన చేతికి మట్టంటకుండా మహియే ఇదంతా చేసేసాడు కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వీళ్ళంతా నాగవల్లి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక మధు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, బాబు ప్లీజ్ మ్యాడీ బాబు, ప్లీజ్ మ్యాడీ బాబు, ఎందుకు ఇలా చేస్తున్నావు, తనని ఒక్కసారి అర్థం చేసుకో, అంతేకాని తనని ఇట్లా చేయొద్దు అని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా రోడ్డు బయట ఆ గేట్ దగ్గర
పడేస్తాడనమాట. ఇక పాపం మధు ఏం చేస్తుంది, ఏడుస్తూ ఇంకా ఏం చెప్పినా వినిపించుకోడు కదా అని చెప్పేసి ఇక ఏడుస్తూ వీళ్ళైతే అక్కడి నుంచే వచ్చేస్తారు ఆటో ఎక్కేసి. ఎక్కేసి బాధపడుతూనే ఉంటాడనమాట. ఇక బాధపడుతూనే ఏడుస్తూనే ఉంటే ఇక మన మధు దగ్గరకొచ్చేసి అదే వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసారు. వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా పట్టుకొని ఏడ్చుకుంటూ ఉంటారు. ఏంటి మన కూతురు జీవితం ఇలా అయిపోయింది. ఎందుకు మ్యాడీ బాబు ఇలా చేశాడు. ఒక్కసారి తన మాట వినండి, అర్థం చేసుకుంటే బాగుండేది కదా అని బాధపడుతుంటారు. ఇక మ్యాడీ కూడా అక్కడ బాధపడుతూ ఉన్న టైంకి అక్కడికి వాళ్ళ పెద్దత్త అయితే వస్తుంది. వాళ్ళ పెద్దత్తని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తాడు. ఇక ఆవిడైతే నిజంగా చాలా మంచిది. యెస్, పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండడం చాలా మంచిదే. అది కూడా అందరూ కాదులెండి. కొంతమంది వాళ్ళైతే మనకు కోపాన్ని తగ్గించే విధంగా కొన్ని మాటలు చెప్తుంటారు చూడండి. నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. వీళ్ళంతా కూడా వాళ్ళ అనుభవాల నుంచి కొన్ని నేర్చుకొని చిన్నవాళ్ళకి చెప్తూ ఉంటారు. మీ కాపురాన్ని మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. అంతేకాని ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఇలా చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈమె కూడా అలాంటిదే. ఇక ఆమె వచ్చేసి, ఏంటి మ్యాడీ బాబు నువ్వు చేసిన పని, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకు నువ్వు అదే మధుని ఎలా బయటకు తరిమేసి అంటే, అదేంటి చిన్నత్త నువ్వు అట్లా అంటున్నావు, తను చేసిన పని నీకు తెలియట్లేదా, తను కావాలని చిన్ని మధు ఇద్దరు ఒక్కరైన విషయం నాకు చెప్పలేదంటే అలా ఎందుకు అనుకుంటావు, మనకు మధు గురించి తెలుసు కదా, తనని ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, తను ఎంత మంచిదో తెలుసు కదా, తను ఇలా చెప్పలేదంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా అని చెప్పి అంటదనమాట. ఏ కారణమైనా కానీ పెద్దత్త నాకు చెప్పాలి కదా, మా అమ్మని చంపింది వాళ్ళమ్మేనని తెలిసి నేను ఎంత ద్వేషంగా ఉన్నానో తెలిసి కూడా తను ఇలా చేయడం చాలా తప్పు కదా, అందుకే నాకు కోపం వచ్చిందంటే, అది ఎందుకు అట్లా అనుకుంటావు, వాళ్ళమ్మ చేసిన కావేరి చేసిన తప్పుకి ఇక మధు ఏం చేస్తుంది, తను చిన్నమ్మాయే కదా అని చెప్పేసి రామాయణంలో కొంతమంది పేర్లు తీసి, ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ఆయన ఏం చేయలేదు కదా, ఇక నరసింహస్వామి వాళ్ళ నాన్నని చంపలేదు ప్రహ్లాదుని బ్రతికిచ్చాడు కదా అంటే వాళ్ళ కొడుకు మంచితనాన్ని బట్టి వాళ్ళ నాన్నని చంపాడే కానీ వాళ్ళ కొడుకుని బ్రతికించాడు కదా. ఇట్లాగా సో తల్లి తప్పు చేసిందని కూతురు కూడా తప్పు చేయాలని లేదు కదా, తన మంచిదే కాబట్టి తనను నువ్వు క్షమించి తీసుకోరా అని చెప్పి చెప్తారు. అలా ఎలా చెప్తున్నావు పెద్దత్త, నువ్వు అసలు క్షమించమని, నేనైతే అసలు తనను క్షమించను, మా అమ్మ చంపినది వాళ్ళమ్మే చంపిందన్న విషయం తెలిసి కూడా నా దగ్గర మోసం చేసిన చూడు, నేను దాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. ఇక సరే అని చెప్పేసి, ఏదైనా కానీ నువ్వు కొద్దిగా నిదానించి ఆలోచించి నిర్ణయం తీసుకో మహీబాబు, నువ్వు ఊరికే మీరు విడిపోవడము ఇవన్నీ మంచిది కాదు, తనని అనవసరంగా శిక్షించకు అని చెప్పేసి చెప్తుందనమాట. అయినా తనైతే వినిపించుకోడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక దేవా అలాగే మన నాగవల్లి వీళ్ళిద్దరు వచ్చేసి సంతోషపడుతూ, భలే మంచి పని అయింది, అసలు ఈ రోజు కోసమే కదా నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తుండేది అని చెప్పి దేవా అనుకుంటూ ఉంటాడు. ఇక దేవా వచ్చేసి, నాగవల్లి ఎలాగైనా ఆ చిన్నీని చంపించేసేయాలి, లేకపోతే తనని చంపకపోతే నేనే మహి వాళ్ళ అమ్మని చంపానన్న విషయం కానీ చిన్ని కానీ నాగవల్లికి చెప్పిందంటే మాత్రం నాకు చాలా కష్టమైపోతుందని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక నాగవల్లి వచ్చేసి, ఏంటి బావా ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు, ఏ దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు ఆ చిన్నిని ఎలా చంపేద్దామని ఆలోచిస్తున్నా అంటే, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పి అంటదనమాట. ఇక అలా మాట్లాడుకుంటూనే వీళ్ళిద్దరూ, చిన్నియే మధు అన్న విషయము నీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతాడు. నాకు ముందే తెలుసు బావ అంటే, మరి నీకు తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా, నేను ఇంతవరకు చిన్నిని మధుని ఇద్దరిని కూడా ఎలా లేపేద్దామా, ఈ కథ ఎలా ముగిద్దామా అని అనుకుంటూ ఉన్న టైంకి చిన్నియే మధు అన్న విషయం తెలిసి ఇద్దరి కథ ముగిసిపోయింది కదా, చాలా సంతోషంగా ఉందని ఈ దేవా చెప్తూ ఉంటే, నాకు ఆ విషయం ముందుగానే తెలుసు బావా అని చెప్పి నాగవల్లి చెప్తుంది. నీకెలా తెలుసు ఆ విషయం, మరి నాకెందుకు చెప్పలేదంటే, నువ్వు ఆవేశంతో చిన్నీని ఎక్కడ చంపేస్తావోనని భయంతో చెప్పలేదు అని చెప్తుంది. అదేంటి మరి భయమున్నా కానీ కనీసం చెప్పాలి కదా అంటే వీడి టెన్షన్ ఏంటంటే, చిన్ని ఎక్కడ తన భార్యని వీడే చంపేశాడని చెప్పి నాగవల్లి చెప్తే, నాగవల్లి దేవాన్ని చంపేస్తుందని చెప్పేసి ఇతని భయం అనమాట. అంతేకాని ఇంక ఏ ఉద్దేశం అయితే కాదు. ఇక నాగవల్లికి ఏంటి, వాళ్ళ అక్కని చంపింది కూడా వాళ్ళమ్మ కాబట్టి తనకి చిన్ని మీద కోపం. అంతేకాని చిన్ని అంటే నాగవల్లికి ఏం పర్సనల్గా కోపం కాదు, మహి అంటే చాలా ఇష్టం కాబట్టి మహి ఎవరిని ఇష్టపడినా వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలనేది నాగవల్లి ఉద్దేశం. ఇలా జరుగుతున్న టైంకి ఇక చెప్తారనమాట, ఎట్లాగైనా చిన్నీని వాళ్ళ నాన్నని ఇద్దరిని కలిపి చంపేసేయాలి నాగవల్లి, మనము అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పగానే, లేదు బావా నువ్వు ఆ పని మాత్రం చేయకు, ఫస్ట్ మనం చేయాల్సిన
పని ఏంటంటే చిన్ని ఎట్లాగో ఇంట్లో నుంచి గెంటేసాడు కాబట్టి మన మహి నేనైతే ప్లాన్ చేసుకున్న విధంగానే తనంతా జరిగింది. సో, ఇక నా ప్లాన్ కూడా పక్కన పెట్టేసి తనే అంతట తనే తెలుసుకున్నాడు కాబట్టి చిన్నిని తనని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మనము శ్రేయాని అలాగే మహిని ఇద్దరికీ పెళ్లి చేసేసి వాళ్ళిద్దరిని హనీమూన్‌కి పంపించేసి సంతోషంగా దాని తర్వాత చిన్నిని వాళ్ళ నాన్నని ఇద్దరిని కలిపి చంపేసేయాలి. లేదంటే మన మీదకి అనుమానం వస్తది. ముందుగానే మనం గాని చిన్నిని అలాగే బాలరాజుని ఇద్దరిని గాని చంపేసామంటే మాత్రం మన మీదకే అనుమానం వస్తుంది మహీకి. అప్పుడు మన గుట్టంతా బయటపడిపోయిందంటే మనల్ని అస్సలు క్షమించడు కదా! కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరికి పెళ్లి చేసేది గురించి ఆలోచిద్దాము అని చెప్పేసి, "ఇక నువ్వేం ఆలోచించకు బావ ఇదే నిర్ణయం" అని చెప్పేసి వెళ్ళిపోద్ది. దేవా మాత్రం అనుకుంటుంటాడు, "నీకేం తెలుసు ఈ రహస్యం గాని నేనే నా భార్యని చంపానన్న విషయం కానీ తెలిసిందంటే అప్పుడు నాకుంటది. కాబట్టి నేను ఈ రిస్క్ తీసుకోలేను. నువ్వు ఆ పెళ్లి పనుల్లో ఉండు. నేను మాత్రం వీళ్ళిద్దరిని ఎలాగైనా చంపేస్తానని" చెప్పి నిర్ణయం తీసుకుంటా ఉంటాడు. ఇక చిన్ని అయితే అక్కడ ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఏంటి చిన్ని పైకి లేచిందా, నిద్ర లేచిందా, ఏదైనా తినిందా, తాగిందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నా బంగారు తల్లికి జీవితం అంతా ఇలా అయిపోయింది. అందుకే కావేరమ్మ ఊరికే పంపించొద్దు అని చెప్పింది. అయినా కానీ మనమే కదా సీట్ వచ్చింది అని చెప్పేసి ఆ ఊరికి పంపించడం, ఇలా జరగడం, వీళ్ళంతా కలవడం, మళ్ళీ నా చిన్నిని ఇంత బాధ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ అంటుంది, మనకేం తెలుసండి చిన్ని ఎప్పుడో చిన్న పిల్లప్పుడు వాళ్ళంతా చూశారు. సో, తను వెళ్ళి అదే కాలేజీలో చేరుతుంది. అదే ఆ ఇంట్లోనే తను కోడలుగా వెళ్తుంది. ఇన్ని కష్టాలు పడుతుందని మనకు తెలీదు కదా! ఇంకా ఏదో జరిగిపోయింది. మహీబాబు ఉదయం ఫోన్ చేసి పిలిచినప్పుడే నా మనసుకి ఎందుకో కీడు శంకించింది. ఎందుకంటే చిన్నియే మధు అని మన చిన్ని చెప్తాది అని అంటునింది కదా! అప్పటినుంచే నా మనసులో ఏదో బాధ అయితే కలిగింది. అదే విధంగా ఈరోజు ఇలా జరగడం నాకు నిజంగా బాధగా ఉంది అని అనుకుంటూ ఉన్న టైంకి సరే చిన్ని ఏది అనంటే అదే మధు ఏది అనంటే లోపల నిద్రపోతున్నట్టుంది. ఇంతసేపు నిద్రపోవడం ఏంటి? అసలు ఏదన్నా కొంచెం అఘాయిత్యం చేసుకునిందా ఏంటి? అమ్మాయి బయటికే రాలేదంటే అదేం లేదులెండి మన మధు అలాంటిది కాదంటే లేదే ఇట్లాంటి టైంలో మనసు కొన్నిసార్లు చాలా చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. పద ఫస్ట్ అని చెప్పి వెళ్ళి తలుపు డోరు తీయగానే చిన్నప్పుడు ఫోటోస్ అన్నిటిని సర్దుతూ ఉంటుంది చిన్ని. ఏంటమ్మా మధు ఇలా సర్దుతున్నావు అంటే ఇప్పుడు మధు కాదు నేను చిన్ని అని చెప్తుందనమాట. అంటే చిన్ని ఫొటోస్ అన్నీ దాచిపెట్టేసింది కదా! వాటన్నిటిని తీసి బయట పెట్టి ఇప్పుడు చెప్తుంది. ఇక్కడి నుంచి నేను చిన్నిగానే ఉంటాను. మీ దృష్టిలో నేను మధుగా ఉన్నాను కదా! ఇప్పుడు మధు చచ్చిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చినట్టు నేనింక చిన్నిగానే నన్ను పిలవండి. ఇక నేను చిన్నిగానే నా జీవితాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నాను. ఇక నా గతాన్నంతా కూడా అంతా తెలిసిపోయింది కాబట్టి నేను చిన్నిగానే మళ్ళీ మహీకి దగ్గరవ్వాలి. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలి. నా తల్లి ఏ తప్పు చేయలేదని నేను నిరూపించాలి. ఇవన్నీ చేయాలంటే నేను ఇక చిన్నిగానే ఉంటాను అని చెప్పేసి దృఢ నిర్ణయం అయితే తీసుకునింది. ఇక కొత్త కథ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ మహీని ఎలా తను మరిపించో తనని ఎలా మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకోనో తనకి ఎలా దగ్గరవుతుందనేది కథ మొదలవుతుందనమాట. నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.